ఒక పేషెంట్ అబ్డామిన్ పెయిన్ కంప్లైంట్తో హాస్పిటల్కి వచ్చినప్పుడు అతన్ని పడుకోబెట్టి డాక్టర్ అబ్డామిన్లో ఎగ్జామిన్ చేసి స్కాన్స్ లేదా బ్లడ్ ఇన్వెస్టిగేషన్ చేయకుండా ముందుగానే 60% వాళ్ళు ఈ పేషెంట్కి ఈ ప్రాబ్లం ఉండొచ్చని అంత యాక్యురేట్గా వాళ్ళు ఎలా డయాగ్నోస్ చేస్తున్నారనే డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? మీకు ఈ డౌట్ వస్తే మాత్రం ఈ వీడియో మీకోసమే గాయస్. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డాక్టర్స్ మాత్రమే కాదు, యాజ్ ఏ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్గా మనలో ప్రతి ఒక్కరికి ఈ టాపిక్ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకా మనం మెయిన్ టాపిక్లో కనుక వెళ్ళినట్టయితే, మనం ఇప్పుడు ఇంట్రొడక్టరీ అనవేటమీ చూసినట్టయితే మేజర్గా మన అబ్డామిన్ చూసుకున్నట్టయితే 2 డిఫరెంట్ వేస్లో డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి 4 క్వాడ్రంట్స్గా లేదా 9 రీజియన్స్గా కానీ. ఇప్పుడు మీకు 1 by 1 యాక్యురేట్గా అనాటమికల్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 4 క్వాడ్రంట్స్ మెథడ్ చూసే ముందు దీనికి కావాల్సిన చిన్న బేసిక్ అనాటమీ చూద్దాం. మనందరికీ తెలిసిందే కదా, స్టెర్నంకి చివర టెయిల్ లాగా ఉండే భాగాన్ని జీఫర్ట్ ప్రాసెస్ అంటాం. అలాగే మనం ఇంకా కిందకు వచ్చినట్లయితే 2 పివిక్ బోన్స్ని కనెక్ట్ చేసే పార్ట్నే పూబిక్ సింపెసిస్ అంటారు. సో ఇప్పుడు మనం జైఫర్ట్ ప్రాసెస్ నుంచి పూబిక్ సింపెసిస్ వరకు ఒక ఇమాజినరీ లైన్ డ్రా చేసినట్టయితే దాన్నే మీడియన్ ప్లేన్ అంటారు. ఇప్పుడు మనం అంబ్లికస్ని సెంటర్ చేసుకునేసి ఒక ట్రాన్స్వర్స్ లైన్ గీసినట్టయితే ఆ లైన్నే ట్రాన్స్ అంబ్లికల్ ప్లేన్ అంటారు. ఇప్పుడు ఏవైతే 2 ఇమాజినరీ లైన్స్ మన అబ్డామిన్ మీద మనం డ్రా చేసామో ఆ 2 లైన్స్ కూడా మన అబ్డామిన్ని 4 క్వాడ్రంట్స్గా డివైడ్ చేస్తాయి. అవేంటంటే రైట్ అప్పర్ క్వాడ్రంట్, లెఫ్ట్ అప్పర్ క్వాడ్రంట్, రైట్ లోవర్ క్వాడ్రంట్, లెఫ్ట్ లోవర్ క్వాడ్రంట్. ఈ మెథడ్ స్టూడెంట్స్కి టీచింగ్ పర్పసెస్కి అయితే ఓకే, కానీ జస్ట్ బేసిక్ ఐడెంటిఫికేషన్కి అయితే సరిపోతుంది. కానీ క్లినికల్ పర్స్పెక్టివ్లో చూస్తే కనుక ఇది అంత ఎఫెక్టివ్ మెథడ్ కాదు. ఈ 4 క్వాడ్రంట్స్ని కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం ఒక చిన్న మెమరీ ట్రిక్ ఉంది. అదేంటంటే రైట్ అప్పర్ క్వాడ్రంట్ని ఆర్యూక్యూగా, లెఫ్ట్ అప్పర్ క్వాడ్రంట్ని ఎల్యూక్యూగా, రైట్ లోవర్ క్వాడ్రంట్ని ఆర్ఎల్క్యూగా, లెఫ్ట్ లోవర్ క్వాడ్రంట్ని ఎల్ఎల్క్యూగా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. క్లినికల్ పర్స్పెక్టివ్లో అందరూ కూడా 9 రీజియన్స్ మెథడ్ని యూజ్ చేస్తారు. సో ఇప్పుడు మనం 9 రీజియన్స్ మెథడ్ని చూద్దాం. ఈ మెథడ్లో మనం అబ్డామిన్ని డివైడ్ చేయడం కోసం 4 ఇమాజినరీ లైన్స్ని యూజ్ చేస్తాం. 2 వర్టికల్ లైన్స్, 2 హారిజంటల్ లైన్స్. ఈ ఇమేజ్లో మనకు కనిపించే బోన్స్ని క్లావికల్ బోన్స్ అంటారు. సో ఈ రైట్ అండ్ లెఫ్ట్ క్లావికల్ బోన్స్కి ఎగ్జాక్ట్గా మిడిల్లో ఒక మార్క్ పెట్టుకునేసి 2 వర్టికల్ లైన్స్ని మనం ఎగ్జాక్ట్గా కింద వరకు డ్రా చేసినట్టయితే ఈ 2 వర్టికల్ లైన్స్ కూడా మన అబ్డామిన్ని 3 వర్టికల్ పార్ట్స్గా డివైడ్ చేస్తాయి. ఈ లైన్స్నే రైట్ అండ్ లెఫ్ట్ మిడ్ క్లావికల్ లైన్స్ అంటారు. నెక్స్ట్ హారిజంటల్ లైన్స్. అప్పర్ హారిజంటల్ లైన్ని సబ్కాస్టల్ ప్లేన్ అంటారు. ఇది 10th rib లోవర్ బోర్డర్ లెవెల్లో ఉంటుంది. లోవర్ హారిజంటల్ లైన్ని ట్రాన్స్ట్యూబులర్ ప్లేన్ అంటారు. ఇది ఇలియాక్ ట్యూబర్కిల్ లెవెల్లో ఉంటుంది. సో ఈ 4 లైన్స్ అనేవి ఇంటర్సెక్ట్ అయినప్పుడు మన అబ్డామిన్ అనేది 9 రీజియన్స్గా డివైడ్ అవుతుంది. ఇంకా మనం టాప్ రోలో చూసుకున్నట్టయితే రైట్ హైపోకాండ్రిక్ రీజియన్, ఎపిగాస్ట్రిక్ రీజియన్, లెఫ్ట్ హైపోకాండ్రిక్ రీజియన్ ఉంటాయి. మిడిల్ రోలో రైట్ లంబార్ రీజియన్, అంబ్లికల్ రీజియన్, లెఫ్ట్ లంబార్ రీజియన్ ఉంటాయి. బాటమ్ రోలో రైట్ ఇలియాక్ రీజియన్, హైపోగాస్ట్రిక్ రీజియన్, లెఫ్ట్ ఇలియాక్ రీజియన్ ఉంటాయి. వీటిని గుర్తుపెట్టుకోవడానికి ఈజీ మెమరీ ట్రిక్ హెచ్ఈహెచ్, ఎల్యుఎల్, ఐహెచ్ఐ. ఈ 9 రీజియన్స్ అనేవి కూడా డాక్టర్కి పెయిన్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఐడెంటిఫై చేయడానికి, అలాగే ఏ ఆర్గాన్ ఇన్వాల్వ్మెంట్ ఉందనేది తెలుసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు మనం డివైడ్ చేసిన ఈ 9 రీజియన్స్లో కూడా ఏ రీజియన్లో ఏ ఆర్గాన్ ఉంటుంది, అలాగే ఏ అబ్డామినల్ పార్ట్ ఉంటుంది అనేది చూద్దాం. ఫస్ట్ రైట్ హైపోకాండ్రిక్ రీజియన్. ఈ రీజియన్లో మనకి లివర్ రైట్ లోబ్, గాల్ బ్లాడర్, రైట్ కిడ్నీ అప్పర్ పార్ట్, లార్జ్ ఇంటెస్టైన్లో పార్ట్ అయిన హెపాటిక్ ఫ్లక్సర్, అలాగే స్మాల్ ఇంటెస్టైన్లో ఒక చిన్న పోర్షన్ ఆఫ్ డ్యూయోడెనమ్ అండ్ జుజినమ్ ఉంటాయి. నెక్స్ట్ వన్ ఎపిగాస్ట్రిక్ రీజియన్. దీనిలో స్టమక్, లివర్, ప్యాంక్రియాస్, స్ప్లీన్, డ్యూయోడెనమ్ అండ్ అడ్రినల్ గ్లాండ్స్ ఉంటాయి. లెఫ్ట్ హైపోకాండ్రిక్ రీజియన్. ఈ రీజియన్లో మనకి స్ప్లీన్, స్టమక్ యొక్క ఫండస్, టైల్ ఆఫ్ ది ప్యాంక్రియాస్, లెఫ్ట్ కిడ్నీ యొక్క అప్పర్ పార్ట్, కోలాన్ యొక్క స్ప్లీనిక్ ఫ్లక్చర్ అండ్ ఫైనల్గా వెరీ స్మాల్ పోర్షన్ ఆఫ్ లివర్ కూడా కొంచెం ఉంటుంది. ఇంకా మనం మిడిల్ రోకి కనుక వచ్చినట్టయితే మిడిల్ రోలో ఫస్ట్ వన్ రైట్ లంబార్ రీజియన్. దీనిలో కనుక మనం చూసుకున్నట్టయితే అసెండింగ్ కోలాన్, రైట్ కిడ్నీ, స్మాల్ ఇంటెస్టైన్స్ ఉంటాయి. అంబ్లికల్ రీజియన్. దీనిలో కనుక మనం చూసుకున్నట్టయితే డియోడెనమ్,
స్మాల్ ఇంటెస్టైన్స్ అండ్ ఫైనల్గా ట్రాన్స్వర్స్ కోలాన్ ఉంటాయి. లెఫ్ట్ లంబార్ రీజియన్, దీనిలో డిసెండింగ్ కోలాన్, స్మాల్ ఇంటెస్టైన్స్ అండ్ లెఫ్ట్ కిడ్నీ ఉంటాయి. అండ్ ఫైనల్గా లాస్ట్ రోలో కనుక మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ వన్ రైట్ ఇలియాక్ రీజియన్, దీనిలో మనకి మేజర్గా సీకమ్, అపెండిక్స్, అసెండింగ్ కోలాన్, స్మాల్ ఇంటెస్టైన్స్ ఉంటాయి. ఇంక్లూడింగ్ వీటితో పాటు ఫీమేల్స్కి అయితే కనుక రైట్ ఓవరీ, రైట్ ఫిలోపియన్ ట్యూబుల్స్, వెరీ స్మాల్ పార్ట్ ఆఫ్ రైట్ యూరెటర్ ఉంటాయి. హైపోగ్యాస్ట్రిక్ రీజియన్, దీనిలో మనకి యూరినరీ బ్లాడర్, సిగ్మాయిడ్ కోలాన్, స్మాల్ ఇంటెస్టైన్, రెక్టమ్, ఫీమేల్ ఆర్ మేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ ఉంటాయి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ రీజియన్ లెఫ్ట్ ఇలియాక్ రీజియన్, దీనిలో మనం చూసుకున్నట్టయితే డిసెండింగ్ కోలాన్, సిగ్మాయిడ్ కోలాన్, స్మాల్ ఇంటెస్టైన్స్, అలాగే ఫీమేల్స్కి అయితే లెఫ్ట్ ఓవరీ అండ్ ఫిలోపియన్ ట్యూబుల్స్ ఉంటాయి. ఇప్పుడు 9 రీజియన్స్ మనం కంప్లీట్గా చూసాం కదా. సో ఈ రీజియన్స్ని బేస్ చేసుకొని పేషెంట్స్ యొక్క ప్రాబ్లమ్స్కి డాక్టర్స్ ఎలా డయాగ్నోస్ చేస్తారనేది ఒక ఎగ్జాంపుల్గా చూద్దాం. సపోజ్ ఒక పేషెంట్ మన దగ్గరికి రైట్ హైపోకాండ్రిక్ రీజియన్లో పెయిన్ కంప్లైంట్ చేస్తున్నాడు. అతనికి ఫ్రీక్వెంట్గా నాజియాటిక్ ఫీలింగ్ అలాగే వామిటింగ్స్ కూడా ఉన్నాయి. ఫ్రీక్వెంట్గా ఆన్ అండ్ ఆఫ్ ఫీవర్స్ కూడా వస్తున్నాయని చెప్పేసి అని కంప్లైంట్ చేశాడు. అబ్డామిన్ కూడా టెండర్నెస్ ఉందనుకోండి. ఈ సిచ్యువేషన్లో మనం అన్ని ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి రైట్ హైపోకాండ్రిక్ రీజియన్లో ఉండే ఆర్గాన్స్ అనేవి లివర్ మరియు గాల్ బ్లాడర్ కాబట్టి అయితే కొలిసిస్టైటిస్గా కానీ లేదంటే హెపటైటిస్ కానీ హెపటోమెగాలీ కానీ ఉందని మనం డయాగ్నోస్ చేయగలుగుతాం. సో దీనికి కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్ అనేవి అడ్వైజ్ చేస్తాం. అలాగే ఇంకొక పేషెంట్ అంబ్లికల్ రీజియన్ దగ్గర పెయిన్ స్టార్ట్ అయ్యి అది రైట్ ఇలియాక్ రీజియన్లోకి రేడియేట్ అయ్యి అక్కడ చాలా పెయిన్ వస్తుంది. అలాగే వామిటింగ్స్ అండ్ మోషన్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి కండిషన్ని మనం అక్యూట్ అపెండిసైటిస్ లాగా సస్పెక్ట్ చేస్తాం. ఈ కాన్సెప్ట్ మొత్తం కూడా మీకు క్లియర్గా అర్థమైనట్టయితే మీకోసం ఒక క్వశ్చన్. ఎపిగ్యాస్ట్రిక్ రీజియన్లో మెయిన్గా ఉండే ఆర్గాన్స్ ఏంటి? ఈ క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలిసినట్టయితే కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఎడ్యుకేషనల్ కంటెంట్ మీకు మరింత కావాలంటే మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.